ఒక తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడు, నా జీవిత అనుభవంలోని ఈ 3 విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకో, మర్చిపోకు. పేదరికం మగాడిని దిగంబరం చేస్తుంది. ఒక పురుషుడు పేదరికాన్ని ఎదుర్కొన్నప్పుడు అది కేవలం ఆర్థిక ఇబ్బందులకు పరిమితం కాదు. సమాజంలో పురుషుడికి సాధారణంగా పోషకుడు అంటే కుటుంబానికి అండగా నిలిచేవాడు అని గుర్తింపు ఉంటుంది. పేదరికం అతని పాత్రను నిర్వర్తించనివ్వకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల అతని ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కుటుంబంలో, సమాజంలో అతని గౌరవం తగ్గుతుంది. దిగంబరం చేయడం అనే పదం ఇక్కడ కేవలం వస్త్రాలు లేకపోవడం కాదు, అతని సామాజిక స్థితి, గౌరవం, ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోవడాన్ని సూచిస్తుంది. బ్రతికున్న నీచమైన స్థితిలో బ్రతుకుతున్నట్లు తెలుపుతుంది. ధనం ఆడదాన్ని దిగంబరం చేస్తుంది. అదేవిధంగా ఒక స్త్రీకి విపరీతమైన ధనం వచ్చినప్పుడు అది కొన్నిసార్లు ఆమెకు మంచి కంటే చెడు చేసే అవకాశం ఉంది. డబ్బు వల్ల వచ్చే విలాసాలు, సుఖాలు, దురలవాట్లు ఆమెను తప్పుడు మార్గంలోనికి నెట్టవచ్చు. అనవసరమైన ప్రదర్శనలు, అహంకారం, చెడు సావాసాలు నైతికంగా పతనం అయ్యేలా చేయవచ్చు. సమాజంలో ఆమెకు చెడ్డ పేరు తెచ్చిపెట్టవచ్చు. ఇక్కడ దిగంబరం చేయడం అంటే ఆమె నైతికతను, శీలాన్ని, సామాజిక గౌరవాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది. ధనం ఆమెను తప్పుడు మార్గంలోనికి నెట్టి ఆమె వ్యక్తిత్వాన్ని, పరువును నాశనం చేస్తుంది. ఆదాయ ప్రశ్న వెనుక ఉద్దేశ్యం, ఎవరైనా నిన్ను నీ ఆదాయం గురించి అడుగుతున్నారంటే నిజానికి వారు నీకు ఎంత గౌరవం ఇవ్వాలో అంచనా వేస్తున్నారని అర్థం. ఇదే కలియుగ సత్యం. ఈ ప్రశ్న వాస్తవికతను కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. మనం ఎవరినైనా కలిసినప్పుడు సంభాషణలో భాగంగా చాలామంది మన ఆదాయం గురించి ఆరా తీయడానికి ప్రయత్నిస్తారు. ఇది కేవలం సమాచారం కోసం కాదు. ఈ కలియుగంలో ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఉంది అనే దానిపైనే అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, మర్యాదను చాలామంది నిర్ణయిస్తారు. నీ ఆదాయం ఎక్కువైతే నీకు ఎక్కువ గౌరవం లభిస్తుంది, తక్కువైతే తక్కువ గౌరవం లభిస్తుంది. ఇది చేదు నిజమైన ప్రస్తుత సమాజంలో చాలా చోట్ల ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. అందం లేని స్త్రీని మగవాడు ఎలా పక్కన పెట్టేస్తాడు, అలాగే డబ్బు లేని మగవాడిని సమాజం పక్కన పెట్టేస్తుంది. సమాజంలో ఉన్న కొన్ని చేదు నిజాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని మార్పులు చేసుకోగలిగితే వారి జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.